మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అంతా రాజకీయ ఉన్మాదమే అని, మానవత్వం బాధ్యత లేని నాయకుడని జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరిడ్ల గోవింద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగి శ్రీనివాస్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం గంగరాజనగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ, జగన్ రెడ్డి రోడ్ షో వల్ల 2 ప్రాణాలు కోల్పోయారని, రాజకీయ లబ్ధి కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని అన్నారు. పోలీసులు చెప్పినా పట్టించుకోకుండా తన ప్రచారం కోసం పార్టీ కార్యకర్త ప్రాణాలు తీశారని, సింగయ్య కారు కింద పడినా పట్టించుకోలేదని అన్నారు. బెట్టింగులు, బ్లేడ్ బ్యాచ్ల పరామర్శకు యాత్రలు చేసే జగన్ స్వయంగా వాహనంపై ఉండి ఘటన తెలిసినా కూడా కారు దిగి స్పందించలేదన్నారు. సకాలంలో వైద్యం అందించి ఉంటే బ్రతికేవాడని, ఇది జగన్ చేసిన హత్య కాక మరేంటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు మాదారపు తాతాసి, తాటికాయల వీరబాబు, సంతోష్, గేదెల చిన్నారావు, తోటకూర సతీష్, శివ, బొమ్మల సుబ్రహ్మణ్యం, పోసిన రాము, రాయుడు శ్రీనివాస్, వసంత గోపాల్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసి ఏనాడు ప్రజల సమస్యలు కానీ ఏ విధమైన బాధ్యతలు కానీ చేయడానికి బయటికి రాని మనిషి ఈ రోజుని తన తాలూకు వ్యక్తి ఎవడో బెట్టింగ్లోనే ఏదో ఘనకార్యం చేసినట్టు అతని గురించి ఏదో శిలా విగ్రహం కట్టారని అది ఓపెన్ చేయడానికి వచ్చాడు. ఆ ఓపెన్ చేయడానికి వచ్చి ఆ కార్యకర్తల్ని బలిగొన్నాడు. ఆ బలిగొన్న మనిషి ఆ కార్యకర్తలను ఏమన్నా తీసి పక్క తీసి వెళ్ళి హాస్పిటల్కి ఏమైనా చేర్చాడా? చేర్చలేదు. చేర్చకుండా అతను గొప్పతనం బయటకు వస్తుందని కానీ ఈ వెనకాల కార్యకర్తలు చచ్చిపోతున్నారు అనే ఆలోచన లేదు. ఈ కార్యకర్తలనే పట్టించుకోలేని మనిషి రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటాడు? ఏదో పట్టించుకుందామని చేసి 170 సీట్లు వస్తాయని చెప్పాడు. కానీ 175కి 11 సీట్లే వచ్చినాయి. అంటే అతను గొప్పతనం ఎంత ఉందో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజుని మన ప్రజల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంతో మంచి పనులన్నీ చేస్తుంటే అవన్నీ ఓర్వలేక తట్టుకోలేక అతను ఏదో విధంగా రోడ్డు ఎక్కి వాళ్ళని అబాస్ పాలు చేయాలనుకుంటున్నాడు. కానీ అతను మాత్రం ఏ విధమైనది చేయలేడు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. కనుక ఈ కూటమి ప్రభుత్వం సూత్రాలు 6 సూత్రాలు చెప్పారు. 6 సూత్రాల్లోనే ఇంకొక 2 సూత్రాలు ఉన్నాయి. ఆ 2 కూడా ఆగస్టులోనే తీరుస్తానని చెప్పారు. కానీ ఇవన్నీ ఎక్కడైతే ఇదైపోతాయో మధ్యలో మనం అతన్ని చెడగొడదాం, కూట ప్రభుత్వాలని లింకులు పెడదామని చేసి అతను చేస్తూ ఇలాంటి మధ్యన ఇలాంటి యాత్రలు అయి పెట్టి ప్రజల్ని మభ్య పెడదామని చూస్తున్నాడు. కనుక ఈ అందరూ ప్రజలు గుర్తించుకొని తనకి గుణపాఠం చెప్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎక్కడో బెట్టింగ్లు చేసి వ్యక్తులకి విగ్రహానికి యాత్ర బయలుదేరాడు. కానీ అక్కడ మనిషి కింద పడిపోయి నలిగిపోతున్నా సరే ఆయన ఎక్కడ యాత్ర ఆపలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే యాత్ర చేస్తుంటే మధ్యలో ఎవరికో దెబ్బలు తగిలితే తక్కువనే అది ఆపేసేసి, ఆ ర్యాలీ ఆపేసేసి వెంటనే వాళ్ళకి హాస్పిటల్కి పంపించి అక్కడ నాయకులకి అప్పచెప్పి గతంలో చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది మరి గతంలో చెప్పారు తమ్మినేని సీతారాం గారు, మాజీ స్పీకర్ గారు, ఆయన చెప్పినట్టుగా జరుగుతుంది. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అనే దాని కింద జనాలు నలిగిపోవాలని చెప్పిన సీతారాం గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మీ నాయకుడు అని మీరే ముందు చెప్పారు. ఎందుకంటే ఇటువంటి నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తల్లికి వందనం అని 10,000 కోట్లు వేసిన ఘనత చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని. అటువంటి ప్రభుత్వాన్ని మంచి రోడ్లు వేయటం కానీ గతంలో ఎక్కడా లేని సంవత్సరంలో అభివృద్ధి చాలా చక్కగా చేసిన కూటమి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా నాయకులు శాంతియుతంగా గవర్నమెంట్ నడపాలని కోరుకున్నారు. మేము కూడా గవర్నమెంట్లో వచ్చిన వెంటనే మేము ఏదో చేసేయాలి, వచ్చిన కార్యకర్తలు ఏదో సాధించాలనుకున్నాం. కానీ ఏంటంటే మా నాయకులు అలా చెప్పలేదు. మీరు సమస్యలు, గ్రామ సమస్యలు తేండి, అవి చేస్తాం, కక్ష సాధింపులు కాదు, గ్రామ అభివృద్ధి చేద్దాం తప్ప కక్ష సాధింపులు చేయొద్దని చెప్పేసి మా నాయకులు మాకు సూచన ప్రకారం ఇలాగే మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంత నాన్నజీ గారి దగ్గరికి
ప్రతి గ్రామం వాడు అలా చేస్తున్నాడు, నన్ను ఏదో చేసేయాలని ఏదో చేసిన వెళ్తుంటే ఏమంటున్నారు తెలుసా, అది ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. అదే గ్రామం సమస్య పెట్టుకుని వెళ్తున్నాం అనుకో, 4 అడుగులు ఎదరికొచ్చి ముందు నడండి గ్రామ సమస్య తీర్దామని చేస్తున్నారు. అలాగే రైతులకి సొంత నిధులతోటి గవర్నమెంట్ తోటి పూడికలు తీయించాను. గత గవర్నమెంట్లో ఇదే నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మినిస్టర్గా ఉండి కనీసం రైతుల్ని పట్టించుకున్న నాదుడు లేడు. నియోజకవర్గంలో పూడికలు తీయలేదు. ఈ రోజున వచ్చిన సంవత్సరంలోనే ప్రతి కాలువ పూడిక తీసి ప్రతి రైతుకి ఆదుకున్న వ్యక్తి ఎవరన్నా గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఎన్డీఏ గవర్నమెంట్.